ఇందులో కార్న్ ఫ్లోరు, బియ్యం పిండి, ఉప్పు, కారం, మిరియాల పొడి, ధనియా పొడి తగినంత. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలుపుకొని దీనిలో ఈ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఈ మంచూరియన్ కాలీఫ్లవర్. సో మేమైతే ఈ సైజులో ఇష్టపడతామండి. సో పెద్ద సైజు ఇష్టపడే వాళ్ళు పెద్ద సైజు వేసుకోండి. సో నేను దీంట్లో పెరుగు కూడా యాడ్ చేశాను. నేను ఆయిల్ రెడీ చేసేసుకున్నాను. సో ఈ బాయిల్డ్ అన్నీ ఇందులో బాగా కలుపుకొని ఆయిల్లో వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ చూసుకొని ఇలా పకోడా వదిలినట్టు వదలాలి. సో ఆయిల్ వేడి ఈ హీట్ మీద ఉన్నప్పుడు వేయాలి. అప్పుడే అది విడిపోకుండా బాగా అంటుకుంటుంది. ఈ పొంగుతున్న ఆ నురుగు తగ్గిన తర్వాతే మనం గరిటెని తిప్పాలి. అప్పటి వరకు అది తాకకండి. సో నేను ఫుడ్ కలర్ యూజ్ చేయలేదండి. సో ఫుడ్ కలర్ హెల్దీ కాదు కదా. ఇదైతే కొంచెం పకోడా స్టైల్లో ఉంటుంది. సౌండ్ విన్నారా ఎంత క్రిస్పీగా, చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా. అండ్ నేను కర్డ్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఆ పెరుగు వల్ల ఇది ఇంకా టేస్ట్ యాడెడ్ అండి. చాలా టేస్టీగా వస్తున్నాయి. చూడండి. ఇవి చాలా క్రిస్పీగా మన పకోడా లాగా వచ్చాయండి. లోపల బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా వచ్చింది. చూడండి ఎంత క్రిస్పీ. సౌండ్ చూడండి. సబ్స్క్రైబ్.